టీన్స్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయాలి వాళ్ళకి టీన్స్ ఆస్తమా ఉన్నట్టు, సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి? టీన్స్ అన్న పిల్లలు ఎవరైనా సరే చీటికి మాటికి జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసంతో బాధపడుతున్నారా? మాటికి మాటికి ముక్కు దిబ్బడేస్తుందా? మాటి మాటికి ముక్కు కారుతా ఉందా? దాని తర్వాత ఎప్పుడు చూసినా ముక్కు ఇలా నలుస్తున్నారా? కళ్ళు నలుస్తున్నారా? చర్మం దురదలు ఉన్నాయా? తర్వాత దగ్గి తెమడొస్తుందా? ఏమన్నా రన్నింగ్ చేద్దామంటే ఆయాసం, ఆడుకుందామంటే ఆయాసం, ఏదన్నా పాట పాడదామంటే ఆయాసం, ఎప్పుడు చూసినా ఈ తుమ్ముతూ ఉండటం, దగ్గుతూ ఉండటం, ముక్కు బ్లాక్ అవ్వటం, మిడ్ నైట్ నిద్ర డిస్టర్బ్ అవ్వటం, చదువులు డిస్టర్బ్ అయిపోవటం, ఇట్లాంటి పిల్లలు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఈ విధంగా ఉన్నాయని అర్థం. బ్రీదింగ్ సిస్టమ్ అనేది నార్మల్ ట్యూబ్స్ మనకు ఇలా అందరికి ఇలా ఉంటాయి. ఇలా ఉంటే గాలి ఫ్రీగా పోద్ది కదా. అవును, ఇది అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ రెడ్నెస్ ని. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అలర్జీ. దీన్ని మనం ఇప్పుడు ఇలా చేయొచ్చు హ్యాపీగా, వాళ్ళ లైఫ్ అంత మంచిగా చేయొచ్చు.